హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే స్పైసీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అండి. మనం చేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పే కొలతలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. నీట్గా చికెన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కడిగి పెరుగు, సరిపడా కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గట్టు ఉప్పు, సేమ్ మన ప్రాసెస్లో కూరలు ఎలా చేస్తామో అలానే చేయండి. పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, ఒక లెమన్ చెక్క పిండుకున్నానండి, ఒక అరకప్పు వరకు ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 5-6 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. కంపల్సరీ 30 గంట అయినా ఉంచండి పక్కన. అలా చేయటం వల్ల ముక్క అనేది చెదిరిపోకుండా ఉప్పు కారం చక్కగా పట్టేస్తుందండి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ని కూడా 2 సార్లు నీట్గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి. మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ప్లీజ్ ఫాలో చేయడం అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ వల్ల మాకు వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చికెన్ అనేది 1 అవర్ తర్వాత ఒక 25% వరకు వాటర్ అనేది కొద్దిగా బయటకు వచ్చేంత వరకు ఉంచి కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుందాము. రైస్ ఉడకబెట్టుకుందామండి. మన స్పైసెస్ మొత్తము రైస్కి వాటర్ ఇంత క్వాంటిటీ అని అవసరం లేదు. కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకొని స్పైసెస్ వేసుకొని బిర్యానీ ఆకులు, కొద్దిగా ఆయిల్, సాల్ట్ అనేది మర్చిపోవద్దండి. కంపల్సరీ సాల్ట్ వేయండి. మనం రైస్ తీసుకుని బిర్యానీ తినేటప్పుడు రుచి అనేది సాల్ట్ వేయటం వల్లనే వస్తుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 3 లెమన్ ముక్కలు యాడ్ చేసుకొని రైస్ అనేది 1/2 గంట సేపు ఉడకబెట్టుకుందాము. మరొక బౌల్ తీసుకొని చికెను, ఉడికిపోయిన చికెను లేయర్గా వేసుకొని పైన రైసు మనం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ వేసుకోండి. 5 లేయర్ వరకు ఫ్రైడ్ ఆనియన్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఇలా 2 లేయర్స్ వేసుకుందాము. బిర్యానీ చేయడం అంటే భయపడతారు, భయపడిన అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు అండి. మన కొలతలు అనేది నేను కంపల్సరీ కింద మెన్షన్ చేస్తాను, చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరింది అనేది కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి భయం లేకుండా. ఇలా కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత పైన ప్లేట్ పైన బరువు లేదా పిండి అయినా పెట్టండి. ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా చక్కగా రైస్ అనేది ఉడికిపోతుంది. చూసారండి పొడిగా చక్కగా ఎలా ఉడికిందో. ఇలా ప్లేట్లో తీసుకోవడమే ఫ్రెండ్స్. ఒక లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో. కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.